హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025 ఉగాది ఫలితాలు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే 2025 సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు మనం చూసుకుంటే మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు గౌరవ అవమానాలు మనం చూసుకున్నట్లయితే ఆదాయం 8 మకర రాశి వారికి, ఖర్చు 14, గౌరవం 4, అవమానం 5. అంటే ఒకంత అవమానం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆదాయం 8 కనిపిస్తుంది, ఖర్చు స్థానం 14 కనిపిస్తుంది. కాబట్టి మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా 2025 సంవత్సరం అన్నింట చక్కటి విజయాలు సాధించుకునేటువంటి రాశుల్లో మకర రాశి ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి గత 7.5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయినటువంటి రాశుల్లో మకర రాశి చక్కటి విజయాలు సాధించుకునేటువంటి రాశిని ఈ సంవత్సరం చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటామండి. మకర రాశి వారికి వ్యాపార అభివృద్ధి లేకపోవడం, శక్తికి మించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం, ఆర్థిక రుణబాధల నుంచి ఒత్తిడి కలగటం, వ్యాపార అభివృద్ధి కలగకపోవటం, కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం అవన్నీ కూడా తొలగిపోయేటువంటి సంవత్సరంగా 2025 సంవత్సరంలో శనైశ్వరుడు కుంభరాశి నుంచి మకర రాశిలోకి రావటం, మీనరాశిలోకి రావటం, మకర రాశి వారికి ఏలినాటి శని పూర్తిగా తొలగిపోయింది. శనైశ్వరుడు తృతీయ స్థానంలోకి రావటం, శని సహకార స్థానంలో ఉండటం మకర రాశి వారికి పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ప్రతి వ్యవహారంలో విజయాలు సాధించుకుని పురోభివృద్ధికి వెళ్ళేటువంటి సంవత్సరంగా 2025 చెప్పుకోవచ్చు. అదే రకంగా ఈ సంవత్సరం పంచమంలోంచి బృహస్పతి షష్టమ స్థితిలోకి రావడం, అంటే వృషభం నుంచి మిథున రాశిలోకి బృహస్పతి యొక్క సంచారం వల్ల కూడా గురుబలం దక్కేటువంటి రాశుల్లో అన్నింట దీర్ఘ సంచార గ్రహాలు రాహువు, ఇటు గురువు, ఇటు శనైశ్వరుని యొక్క ప్రభావం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది మకర రాశి వారు. కాబట్టి రాజకీయంగా పురోభివృద్ధి సాధిస్తారు, వ్యవసాయ రంగాల్లో ఉండే వారికి 2 పంటలు లాభిస్తాయి, ఆర్థిక నష్టాలని పూడ్చుకుని ఈ సంవత్సరం లాభస్థితిలోకి వస్తారు, కుటుంబ విషయాలు అనిశ్చితి తొలగిపోతుంది, వివాహార్థులకు వివాహాలు పూర్తయ్యేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక, ఉద్యోగం వస్తే చాలు చిన్న ఉద్యోగం అని ఎదురు చూసేటువంటి మకర రాశి వారికి ఈ సంవత్సరం ఒక విధంగా అదృష్టమైన సంవత్సరంగానే మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత సంవత్సరాల్లో మకర రాశి వారికి ఎక్కడ చూసినా మంచి అనేది మనం వెతుక్కుంటే ఎక్కడో ఒకటి దొరికేది. కానీ ఇప్పుడు అన్నింటా శుభయుక్తమైన గ్రహస్థితి, కాలం కలిసి వచ్చేటువంటి సమయం మకర రాశి వారు కింద ఎక్కువగానే ఉందని మనం చెప్పుకోవచ్చు. అందుకని ఆదాయం 8 ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో ఆర్థిక పురోభివృద్ధికి మంచి బాటలు వేసేటువంటి మకర రాశి వారు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆర్థిక పురోభివృద్ధిని సాధించుకుంటారు. ఆర్థిక విజయాలు పొందడం అనేది ఈ సంవత్సరం చాలా సానుకూలంగా ముందుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా మకర రాశి వారికి శని దోషం తొలగిపోయింది, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య విషయాల్లో బాగుంటుంది, కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది, సంతానార్థులు శుభవార్తలు వినే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు, వీసా సంబంధితమైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం వీసా ఇబ్బందులు తొలగిపోతాయి. విదేశాల్లో స్థిరపడేటువంటి వారికి స్థిర ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. మనోభీష్టాలు సిద్ధించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. రాజకీయ, సినీ, కళారంగాల వారికి ఈ సంవత్సరం ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసేటువంటి సంవత్సరంగా మకర రాశి వారికి చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి రంగంలో కూడా మకర రాశి వారు అభ్యున్నతిని పొందేటువంటి సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. అంటే అంత బ్రహ్మాండంగా ఉందండి ఈ సంవత్సరం. మకర రాశి వారికి గతంలో ఉన్న నష్టాలు అయితే ఈ సంవత్సరం పూర్తిగా తొలగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే నష్టాలు తొలగిపోయాయి అంటే లాభాలు రావాలని ఆశించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపించేటువంటి రాశుల్లో మకర రాశికి ఎక్కువగా పురోభివృద్ధి సాధించే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అందుకనే దీర్ఘ సంచార గ్రహాల్లో గురుగ్రహం, శనైశ్వరుడు, అలాగే 3వ ఇంట్లో ఉండేటువంటి రాహు కూడా విజయంలోకి రావటం, మకర రాశి వారికి అష్టమంలోకి భాగ్యస్థితి నుంచి అష్టమంలోకి కేతు ప్రభావం రావటం,
కాలసర్పదోషం ఉన్నప్పటికీ కూడా ధనస్థాన రాహు వల్ల విపరీతమైనటువంటి ఖర్చు స్థానం పెరుగుతుంది. గృహంలో శుభ కార్యక్రమాలు చేస్తారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంది. వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ విషయాల్లో కూడా ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు పురోభివృద్ధిని సాధించుకునే మంచి అవకాశాలు, మంచి మార్గాలు పొందడానికి శనీశ్వరుడు సహకార స్థానంలోకి వస్తున్నాడు. అందుకని శని సహకార స్థానంలోకి వస్తే ఎక్కడైతే నష్టం కలిగిందో, ఎక్కడైతే ధన రుణ సమస్యలు కలిగాయో వాటి నుంచి పురోభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారు. కాబట్టి ఇప్పుడు మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు సక్సెస్ఫుల్ అవడానికి అవకాశాలు 2025లో కలిగిపోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా ఆత్మస్థైర్యం పెంచుకోండి, ధైర్యంతో ముందుకు వెళ్ళండి. మనకి ముందు అత్యధికమైనటువంటి లాభాలు రాకపోయినా అత్యధికమైన నష్టాలని అధిగమించగలిగితే ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు విశేషమైన యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. అంతే కదా. కాబట్టి మకర రాశి వారికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏమిటంటే నష్టాలను అధిగమించే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం చెప్పుకోవచ్చు. కాబట్టి గురుబలం దక్కుతుంది, చక్కటి శుభ కార్యక్రమాలు చేసుకుంటారు. గృహంలో ఆగిపోయిన సంతానార్థులకు సంతాన ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు చేస్తారు. ఇప్పటి వరకు ఇల్లు లేని వారు గృహ నిర్మాణాలు చేసుకుంటారు. ఏలినాటి శని ప్రభావంతో మనం రుణగ్రస్తంగా ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే మీ డబ్బుతో శీఘ్రంగా గృహ నిర్మాణాలు చేసుకోండి. చిన్న తరహా కార్మికులకు, కర్షకులకు పనిని కల్పించండి. చిన్న తరహా ఇండస్ట్రీస్ అన్ని బాగా అభివృద్ధిలో చెందుతాయి, పురోభివృద్ధి సాధిస్తుంది. ఆగిపోయిన వ్యవస్థ అంతా కూడా ముందుకు తీసుకెళ్లే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు మీరు చక్కగా ప్రారంభం చేసుకోండి. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళవచ్చు. ఆర్థిక పురోభివృద్ధిని పొందుతారు. రాజకీయ నాయకులకు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సినీ కళారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది. సినీ రంగాల వారికి మంచి గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు ఈ సంవత్సరం పొందేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఉగాది అనేటువంటి విశ్వావస సంవత్సరంలో భూమికి సంబంధించి చేసేటువంటి ప్రతి పనిలో ఈ సంవత్సరం యోగదాయకంగా భూ సంబంధితమైనటువంటి రంగాల్లో భూ ఖనిజాలు, భూ నిక్షేపాలు, మరి గోల్డ్, సిల్వర్ లాంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి కూడా అత్యధికమైనటువంటి లాభస్థితిలోకి వచ్చేటువంటి సంవత్సరంగా 2025 మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ సంవత్సరం వ్యవసాయదారులకు, కార్మికులకు, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేవారు, మరి కర్షకులకు, ప్రతి ఒక్కరికి కూడా ఒక యోగదాయకమైన సంవత్సరంగానే మరి సంవత్సరం చెప్పుకోవచ్చు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో అనిష్ట వాతావరణం తొలగిపోతుంది. అన్యోన్య దాంపత్యంలో వచ్చే కీచులాటల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య ఒక అవగాహన, ఒక ఒప్పందాలు, బాండింగ్స్ పెరిగేటువంటి సంవత్సరంగా 2020 చెప్పుకోవచ్చు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేయండి. పిల్లలతో సంతోషకరమైన వాతావరణాన్ని, మీరు పురోభివృద్ధిని వాతావరణాన్ని కల్పించుకోవడం వల్ల మకర రాశి వారికి గతంలో ఉన్న నెగిటివ్ అంతా పోయి ఒక పాజిటివ్తో ముందుకెళ్ళి విజయాలు సాధించుకోవడానికి 2025 అత్యంత శుభయుక్తమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తం మీరు చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. విద్యార్థులు చదువులో పురోభివృద్ధికి IPS, IAS, MBBS లాంగ్ టర్మ్ కోర్సు చేసేటువంటి వారు కూడా మేధా దక్షిణామూర్తిని, ఇటు లక్ష్మీ హయగ్రీవ స్వామి వారిని చక్కగా మీరు ఆరాధన చేయండి. విష్ణు అవతారాల్లో, లక్ష్మీ హయగ్రీవ అవతారంలో స్వామివారి యొక్క స్తోత్రాలు చదువుకోవటం, అలాగనే మేధా దక్షిణామూర్తి యొక్క నామాన్ని ప్రతి గురువారం చక్కగా చదువుకోవటం వల్ల విశేషమైన జ్ఞాపక శక్తి, మంచి గౌరవం, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, పురోభివృద్ధి, ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వారికి ప్రమోషన్స్, అట్లాగే జ్ఞాన సంబంధితంగా పుణ్యక్షేత్ర దర్శనాలు, మానసిక ధైర్యాన్ని పెంచుకుని ఒక చక్కటి కుటుంబ వ్యవస్థలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి 2025 అత్యంత యోగదాయకమైన సంవత్సరంగా మనం